వాట్సాప్ యూట్యూబ్, హౌస్ ఇట్ గోయింగ్? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాల్టి బైక్ కి ఇంట్రడక్షన్ కూడా అక్కర్లేదు. ఇట్స్ ది లెజెండరీ ట్రయంఫ్ 675 Daytona. Bro, thank you so much for coming. And guys, today's guest is Mr. Sai and he owns the Daytona 675. Bro, generally నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు ఆ బండిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేసి ఉంటుంది. బట్ ఇక్కడ 675 అండ్ 675R రెండు ఉన్నాయి. సో స్పెసిఫికలీ 675 ఎందుకు? 675 ఎందుకు 675R కాదు అనేది అనుకుని తీసుకోలేదు. అప్పట్లో 675 కోసం ఎతుకుతుంటే డేటోనా కోసం అని కూడా ఎతకట్లేదు. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, యూ కెన్ కన్సిడర్ ఇట్ లైక్ వన్ ఆఫ్ దోస్ ఛాన్స్ ఎన్కౌంటర్స్ అంటారు చూడు, అలా. సూపర్ స్పోర్ట్ అనేది కావాలి అని వెతుకుతున్నప్పుడు ఇది కనిపించింది. అండ్ డేటోనా అనేది ఎప్పుడో నేను పవర్ డ్రిఫ్ట్ లో సాగర్ షెల్డేకర్ వీడియో చూసినప్పటి నుంచి లోపల ఇది ఉండేది, అది కావాలి ఏదో ఒక రోజు అని. ఆ రోజు అలా కనిపించేసరికి కుదిరింది, అంతే 675. అసలు ఆ వీడియో చూసే నేను చాలా మటుకు ఇన్స్పైర్ అయ్యింది. అండ్ నేను ఇప్పటికీ తనతో మాట్లాడుతూ ఉంటాను కూడా, సాగర్తో. ఇట్స్ అమేజింగ్ వీడియో అసలు. కూల్. ఓకే, సో 675 స్పెసిఫిక్గా అది ఆప్షన్ ఉండింది కాబట్టి యూ వెంట్ ఫర్ ఇట్. అవును. ఆర్ దొరుకుంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అయింది ఉండి బండి. సో ఇవాళ నన్ను అడిగి నీకు 675 ఇస్తాను, 675R ఇస్తాను అంటే ఐ వుడ్ స్టిల్ ప్రాబ్లీ గో అండ్ చూస్ ద 675. ఎందుకంటే నా యూసేజ్ కి అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైం రోడ్ మీద తిరిగేదానికి 675 కి కొంచెం సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉంటుంది యాజ్ కంపేర్ టు ద ఓలియన్స్ ఆన్ ద 675R. ఓకే, అందుకని. సో ఐ థింక్ ఆల్మోస్ట్ 10 years అయినట్టుంది కదా బండి రిలీజ్ అయ్యి. ఆ 10 yearsలో ఇప్పుడు హౌ ఇస్ ఇట్ పర్ఫార్మింగ్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ విత్ ద బైక్? సూపర్ స్పోర్ట్స్ అంటే ఏదో ఒక ట్రబుల్స్ అనేది ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది హోల్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషలీ 10 years డెకేడ్ ఓల్డ్ బైక్స్, ఈ పాతవి ఏదైతే తీసుకుంటారో కంటిన్యూస్ ప్రొడక్షన్ లో లేనివి పార్ట్స్ దొరకటం, సోర్స్ చేసుకోవటం, తెప్పించుకోవటం, దిస్ ఈస్ అ కాన్స్టెంట్ ప్రాబ్లమ్ దట్ యు హ్యావ్. బట్ ఇట్ ఈస్ ఓన్లీ బ్యాలెన్స్డ్ బై నువ్వు ఎప్పుడైతే బండిని యాక్చువల్లీ బయటికి తీసుకెళ్తావో, ఆర్ యూ యాక్చువల్లీ హ్యావింగ్ ఫన్ విత్ ఇట్, ఈస్ వాట్ బ్యాలెన్సెస్ అవుట్ ద ట్రబుల్ దట్ యు గో ఫర్ మెయింటైనింగ్ దీస్ ఓల్డ్ స్కూల్ మెషిన్స్. మీరు ఎప్పుడు కొన్నారు బండి? మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? నేను తీసుకున్నది 2018 లో తీసుకున్నాను. ఓకే, ఐ థింక్ ఇట్స్ ఎ యూజ్డ్ బైక్ కదా? ఇట్ ఈస్ అ యూజ్డ్ బైక్. మీరు తీసుకున్నప్పుడు కండిషన్ ఎలా ఉంది బండిది? Pristine condition, barely run 5,500 kilometers on the odo at that time. Okay. పాత ఓనర్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి భీమవరంలో ఉండే అతను విజయవాడ వరకు తీసుకొచ్చి సర్వీస్ చేయించి మళ్ళీ షిప్ చేయించి అలా చేయించేవాడు డాక్టర్. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ దో స్పీచ్ మెషిన్స్ అంటారు కదా, కెప్ట్ ఇన్ ప్రిస్టీన్ కండిషన్. అందుకనే వెళ్ళి దాన్ని చూసిన తర్వాత వెంటనే ఇమీడియట్లీ ఐ పెయిడ్ ఆఫ్ ఇట్. అండ్ ఆ రోజు రాత్రి అక్కడే ఉండి అక్కడి నుంచి అలా బుక్ చేసుకుని తీసుకొచ్చాను దాన్ని వెనక్కి విజయవాడ. సో మీరు ఎంత తిప్పారు బండిని? సో నేను తీసుకున్నప్పుడు 6,000 odd kilometers ఉండేది. ఇన్ ద లాస్ట్ 6 years ఇట్ హస్ నౌ డన్ అన్ అడిషనల్ 35,000 kilometers. ఓడో మీద ఇప్పుడు ఇంచుమించు 41,000 నడుస్తుంది. 41,000? అంటే మోస్ట్లీ హైవేస్ మీదనా లేకపోతే ఎలా? మోస్ట్లీ హైవేస్. సో ఇదివరకు నేను బెంగళూరులో ఉండేవాడిని. బెంగళూరులో ఉండేటప్పుడు వీకెండ్ రైడ్స్ అండ్ కుదిరినప్పుడు దెర్ వర్ లాంగ్ ట్రిప్స్ ఆల్సో దట్ వి డిడ్ ఆన్ ఇట్. సో అడ్వెంచర్ గ్రూప్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సూపర్ స్పోర్ట్స్ మీద ఎలాగో లగేజ్ ఎక్కువ వేసుకెళ్ళలేం కాబట్టి ఈ గ్రూప్ వచ్చినప్పుడు లగేజ్ అంతా వాళ్ళకి ఇచ్చేసి మీరు హ్యాపీగా సింగిల్ వెళ్ళిపోయేవాళ్ళ. సో వి డిడ్ వీక్ లాంగ్ ట్రిప్స్. బెంగళూరు నుంచి కుద్రేముఖ, ది ఎంటైర్ వెస్టర్న్ ఘాట్ స్ట్రెచ్, వి వెంట్ టు గోవా అండ్ దెన్ వి కేమ్ బ్యాక్. సో ఇట్స్ సీన్ అ ఫేర్ బిట్ ఆఫ్ రోడ్ యూసేజ్ ఇన్ ది 6 years. ఓకే, సో చాలానే తిప్పారు బండిని. బండి కూడా చాలా టెరైన్స్, చాలా రోడ్స్ చూసుంటుంది. ఆ 35,000 kilometersలో పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది దాన్ని? సో టెరైన్ బట్టి కదా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పర్ఫార్మెన్స్ అనేది. ఓకే, ఐ థింక్ ఫస్ట్ 3-4 months that I owned it, I was jumping off from a 250cc commuter. CBR 250 నుంచి was all of my biking experience. దాని నుంచి సడన్ గా సూపర్ స్పోర్ట్ కి వచ్చేపాటికి లెర్నింగ్ కర్వ్ అనేది అయితే డెఫినెట్లీ ఉంది. సో ఫస్ట్ 6 months అయితే నిజంగా అయితే భయమే వేసేది తీసిన ప్రతిసారి. అవును.
And over a period of time, it just became a lot more easier once you understood bike's limits as well as your limits. Slowగా నేర్చుకుని అండ్ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయటం వల్ల it became a lot more comfortable. Okay. Now I feel it is one of those machines that I can live with on a daily basis. One of those super sports that I can live with on a daily basis. At least అది బైక్ వల్ల ఈవెన్చువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు కంఫర్ట్ వల్ల అలా వచ్చింది. True. Okay. So when you're talking about comfort, ఇది రిలీజ్ అయిన టైంలో దిస్ ఇస్ ద బెస్ట్ మిడిల్ వెయిట్ సెగ్మెంట్ బైక్ కదా, అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ సూపర్ స్పోర్ట్. మీరు అంత తిరిగినప్పుడు కంఫర్టబుల్గా అనిపించిందా బండి? సో ఐ థింక్ ఇనీషియల్గా ఎప్పుడైతే నేను బైక్స్ వేరే బైక్స్ నుంచి సూపర్ స్పోర్ట్స్కి మారానో, నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటి అని నేను ట్రాక్కి వెళ్ళినప్పుడు వేరే చోట్లకి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే, వెయిట్ అనేది హ్యాండ్స్ మీద రిస్ట్ మీద ఇన్వాడెడ్ తెలియకుండానే మనం ఎక్కువ వెయిట్ పెడతా ఉంటాం. ఎస్పెషల్లీ నువ్వు బ్రేక్స్ వేయాల్సి వచ్చినప్పుడు, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు తెలియకుండా హ్యాండ్స్కి షిఫ్ట్ అవుతుంది. ఒక పీరియడ్ ఆఫ్ టైం కాన్షియస్గా లెర్నింగ్ ఫ్రమ్ యూట్యూబ్ వీడియోస్, వేరే వాళ్ళు చెప్పిన దాని గురించి బైకింగ్ కమ్యూనిటీలో ఉండటం వల్ల eventually I shifted that bad habits away from it and started holding my tank with my legs. So working on your core weight and making sure that that's where you're putting majority of the weight. అప్పుడు అర్థమైంది ఏంటంటే యాక్చువల్లీ యువర్ బాడీ ఫెటీగ్ అనేది చాలా తగ్గుతుంది. సో బైక్ కంఫర్ట్ అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పొజిషన్కి మనకి ఎలాగో అలవాటు అవుతుంది, బట్ ఎస్పెషల్లీ ఆ బాడీ వేర్ అండ్ టైర్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అన్నప్పుడు ఆ హ్యాండ్స్ మీద ఏదైతే ప్రెషర్ వస్తుందో అది తగ్గిన తర్వాత ఒకసారి దెన్ ఇట్ బికమ్ అ లాట్ మోర్ కంఫర్టబుల్ అండ్ ఈజియర్ ఫర్ మీ టు రన్. వెన్ యూ సే ట్యాంక్ గట్టిగా హోల్డ్ చేసినప్పుడు, సో దానికి ట్యాంక్ గ్రిప్స్ ఉన్నాయా? ట్యాంక్ గ్రిప్స్ ఉన్నాయి. ఓకే, దానివల్ల. ఓకే, సో ఓవరాల్ హైవేస్ మీద ఎక్కువ తిరిగిందా? హైవేస్ మీద మెజారిటీ ఆఫ్ ద టైమ్ దట్స్ వాట్ ఇట్ హస్ డన్. దానికి నేను నా సొంతగా ఒక టర్మ్ కూడా పెట్టుకున్నాను, హైపర్ టూరింగ్ అని. సో ఇట్ యూస్ టు డూ బిట్వీన్ విజయవాడ, హైదరాబాద్ టు బెంగళూరు. దీస్ ఆర్ ఆల్ మై ఇయర్ ఎండ్ ఇవి లీవ్స్ ఎప్పుడైతే ఉంటాయో మెజారిటీ ఆఫ్ దిస్ ఐ ట్రై టు డూ హోమ్ రన్స్ ఆర్ ఈవెన్ విజిటింగ్ ఫ్రెండ్స్ ఎక్సెట్రా. ఐ యూస్ టు డూ దాట్ ఆన్ ద Daytona. మంచి స్ట్రెచ్ కూడా, రోడ్ కూడా బాగుంటది కదా. హైపర్ టూరింగ్ చేశారు, కంఫర్టబుల్ గానే ఉంది అంటున్నారు. ప్లస్ ఇట్స్ నాట్ ది ఆర్, సస్పెన్షన్ ఇస్ నాట్ ఓలిమ్స్. అవునా? సో ఎనీ ఫీడ్బ్యాక్ ఆన్ సస్పెన్షన్ అంత టూరింగ్ లో? ఐ థింక్ ఇట్స్ యాక్చువల్లీ ఈవెన్ ఫర్ సూపర్ స్పోర్ట్ ఇప్పుడు కూడా సస్పెన్షన్ ఇంకా హార్డే అనిపిస్తుంది నాకు. ఏదైనా పెద్ద పాట్ హోల్ తగిలినప్పుడు ఇంకో బాడీలో ప్రతి పూస కర్లాల్సిందే ఎలాగో సూపర్ స్పోర్ట్ అంటే అది ఇంకా ఉంది. బట్ నేను వేరే ఫ్రెండ్స్ వాళ్ళ Daytona 675R నడిపినప్పుడు అది ఇంకా హార్డ్ ఉంటుంది. సో ఎసెన్షియలీ ఆ ఓలిన్ సస్పెన్షన్ లో మీకు ప్రెసిషన్ అడ్జస్ట్మెంట్ ఎక్కువ. ట్రాక్ వెళ్ళినప్పుడు బిట్వీన్ ఈచ్ షిఫ్ట్ మీకు ఎవ్రీ క్లిక్ దగ్గర తేడా ఎక్కువ తెలుస్తుంది. సో ఆ ప్రెసిషన్ వల్ల వాట్ యు ఆర్ గివింగ్ అప్ ఆన్ ఈస్ ద సాఫ్ట్నెస్ ఆఫ్ ద డాంప్నెస్ దట్ యు హ్యావ్ ఆన్ ద 675. మీరు 675R నడిపారు, 675 నడిపారు. బ్రేకింగ్ ఎంత డిఫరెన్స్ ఉంది అని మీరు అంటారు రెండు బైక్స్ లో? దీంట్లో వచ్చే స్టాక్ నిసిన్ క్యాలిపర్స్ కూడా స్టాపింగ్ పవర్ is exceptional, and part of it is also because the bike itself weighs very less, sits a lot down. మీరు చూసినా సరే ఇప్పుడు వేరే పెద్ద బైక్స్ మీద ఈ లీటర్ క్లాస్ బైక్స్ పక్కన పెడితే చిన్న టాయ్ బండ్ లాగా చిన్న దానిలాగా. సో దానివల్ల మీకు ఎక్కువ తేడా అనేది అట్లీస్ట్ కనిపించదు. లైక్ ఐ సెడ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ రైట్, ద ప్యాకేజ్ బిట్వీన్ 675 and 675R అనేది first it is the rider who needs to extract everything that needs to come out of the 675 for you to be able to know how much difference the actual R components make to it. Right. Mana limit, rider ane limit, I feel that we would reach it faster, especially driving on Indian roads, than you reaching the limits of the bike, and you want more components out of it. Superbly said. Actually ఈ డిఫరెన్స్ అర్థం కాక జనాలు టాప్ స్పెక్ బైక్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో యా, నైస్. 675లో క్విక్ షిఫ్టర్ అనేది ఆప్షనల్ కదా, మీ దాంట్లో ఉందా క్విక్ షిఫ్టర్? ఉంది, అదొకటే పెట్టించాను. ఓకే, 675R నుంచి వచ్చిన పార్ట్లో అదొకటి, వన్ ఆఫ్ ద ఫ్యూ వన్స్ దట్ ఐ హావ్. ఓకే, హౌ ఇస్ దట్
దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో ఓల్డ్ స్కూల్ బైక్ కాబట్టి ఇట్ ఓన్లీ హ్యాస్ ద క్విక్ షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్ రాదు. Okay. ఇట్ ఓన్లీ సో యూ కెన్ ఓన్లీ షిఫ్ట్ అప్ ఓకే. without the use of the clutch. And comparatively, if you look at it, right, this red line said 14,500 RPM. So you don't even actually have to shift as many times if you think about it. Right. But irrespective of that, the comfort of you not having to do as many movements as you would otherwise, right? Lakpote clutch patkovali and then you need to do this and shift up. Yes, it is more comfortable and you get more used to it, but again, it's the same thing, right? At slow speeds within the city anyway you cannot use it because operational range అనేది క్విక్ షిఫ్టర్ ఉంటుంది. ఒక సర్టన్ ఆర్పిఎం కంటే తక్కువ దగ్గర షిఫ్ట్ చేస్తే మీకు క్లాంకింగ్ సౌండ్ వస్తుంది, లేకపోతే గేర్లు సరిగ్గా షిఫ్ట్ అవ్వవు. లాంగ్ టర్మ్ యువర్ ఓన్ క్విక్ షిఫ్టర్ మైట్ గెట్ స్పాయిల్డ్. సో ట్రాక్ కి కూడా తీసుకెళ్ళా అన్నారు. హౌ వాజ్ యువర్ ట్రాక్ ఎక్స్పీరియన్స్? So I think it is more than the bike. I myself as a rider improved drastically after going to the track. మనకి రైడింగ్ ఎలా చేయాలి అనేది తెలిసినా సరే, లైక్ ద మూమెంట్ దట్ యూ థింక్ అబౌట్ ఇట్ లైక్ దిస్, అందరికి నడవటం వస్తుంది మనకి, కానీ వాళ్ళకి వాళ్ళు వెళ్ళి మనం మ్యారథాన్ చేయాలి అంటే చేయగలమా? చేయలేం కదా. కరెక్ట్. సో ఇట్ ఈస్ స్టిల్ వాకింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, బట్ there is something additional discipline that comes along with it. Your breathing needs to be right. Like for example, let's say you need to do a marathon, right? Very similar to that, let's say you are going onto a track from your street, this one. There's so many things that you are doing unconsciously that you need to now pay attention to. So throttle control అనేది, నేను ఏ లైన్లో ఎంటర్ అవుతున్నాను, యాక్చువల్ స్పీడ్ నేను క్యారీ చేస్తున్నానా లేదా, ఆ పర్టికులర్ కార్నర్కి ఆ పర్టికులర్ కండిషన్స్కి నేను యాక్చువల్ అవసరమైనంత స్పీడ్ క్యారీ చేస్తున్నానా లేదా, ఐఎమ్ కమింగ్ ఇన్ టూ హాట్. ఇవన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వన్స్ యూ కీప్ గోయింగ్ ఇన్ టు ఇట్, యూ విల్ స్టార్ట్ రియలైజింగ్ యువర్ ఓన్ లిమిట్స్ యాజ్ వెల్ యాజ్ ద లిమిట్స్ ఆఫ్ ద బైక్, అండ్ దెన్ యూ స్లోలీ స్టార్ట్ ఇంచింగ్ ఆర్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ దోస్ టూ, అండ్ దెన్ సీయింగ్ which one are you able to find out first. సో ఆల్మోస్ట్ 10 years అయింది కదా బండి రిలీజ్ అయ్యి. దాని సర్వీస్ అండ్ పార్ట్స్ అవైలబిలిటీ ఎలా ఉంది? పార్ట్స్ అవైలబిలిటీ అనేది అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ట్రయంఫ్ కి కొన్ని పార్ట్స్ దొరుకుతాయి, కానీ ఒకవేళ మీరు ఆర్డర్ ఇచ్చినా సరే వాడికి ముందు అడ్వాన్స్ ఇచ్చి మీరు పార్ట్ ఆర్డర్ ఇచ్చుకున్నా సరే మినిమం ఆఫ్ 1 month పడుతుంది మీకు ఏదైనా పార్ట్స్ పోతే. చాలా తక్కువ ఉన్నాయి ఇంకా మార్కెట్ లో. సర్వీస్ చేసేది తగ్గిపోయింది. పార్ట్లు కూడా వాళ్ళు ఇంగ్లాండ్ నుంచో థాయిలాండ్ నుంచో ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేయించి తీసుకురావాలి. సో 1 month అనేది అయితే పడుతుంది. సో ఇన్ ఆల్ ఆఫ్ దిస్ you need to have a network that sits around you that supports it. అందులో ఒక మెకానిక్ ఉండాలి, ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ఉండాలి, ఎక్కడ కొనుక్కోవాలో తెలియాలి, ఈవేలో పార్ట్స్ కి తెలియాలి. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పార్ట్ పోయేటట్టు ఉంది అని చెప్పి యాంటిసిపేషన్ లో ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చుకుని తెచ్చుకునే కొన్ని పార్ట్స్ కూడా ఉంటాయి కదా. పోయేదాకా వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పేసి. రైట్. సర్వీసెస్ అంటే హౌ గుడ్ ఇస్ ద సర్వీస్ క్వాలిటీ? సర్వీస్ క్వాలిటీ అనేది ట్రయంఫ్ కి అయితే నేను ఒక్కసారి తీసుకెళ్ళాను. ఆ తర్వాత వీళ్ళ వల్ల కాదు, ఆర్ లేకపోతే తీసుకెళ్ళినా సరే వాట్ యూర్ పేయింగ్ ఫర్ ఇస్ నాట్ వాట్ యూర్ గెటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఎనీవే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఈవెన్చువలీ ఐ గాట్ మై ఓన్ మెకానిక్. బయట ఎవరైతే ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు, సూపర్ బైక్స్ మీద పనిచేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మెకానిక్స్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేవాడిని, పార్ట్స్ నేనే ఆర్డర్ ఇచ్చుకునేవాడిని. అండ్ దట్స్ హౌ ఇట్స్ బీన్. సో మధ్యలో దెర్ వర్ టైమ్స్ వెన్ 1 month or 2 months ఇట్ హ్యాడ్ టు గో అండ్ సిట్ ఇన్ ద గరాజ్, అండ్ ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. బట్ touch wood, at this point in time at least we got all of the parts that are at the point of failure. అందుకని ఓకే. సో టిల్ నౌ ఓనర్షిప్ కాస్ట్ లైక్ సర్వీసింగ్స్ అండ్ ఏవైతే పార్ట్స్ పోయినాయో దాన్ని వేయించడానికి అండ్ ఎస్టిమేషన్ ఎంత పెట్టుంటారు బండి మీద? ఇప్పటి వరకు 6 years లో ఎంత పెట్టానా, సంవత్సరంకి ఎంత అవుతుంది యావరేజ్ గా? యాక్చువల్లీ రెండు చెప్పండి. రెండు చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు నేను నా మ్యాథ్ బుక్ తీసి మొత్తం అంతా లెక్క పెట్టాలి 6 సంవత్సరాల్లో ఎంత అయ్యింది అని. బట్ రఫ్ గా ఆ సంవత్సరంలో ఎంత తోలాము, ఎన్ని కిలోమీటర్స్ బట్టి నేను చెప్తాను మోర్ ఆర్ లెస్. ఎందుకంటే మేజర్ కాస్ట్ అవుట్ సైడ్ యువర్ సర్వీస్ ఇంటర్వెల్స్, రైట్? మీరు ఓన్లీ రెగ్యులర్ వేర్ అండ్ టైర్ పార్ట్స్ ఏవైతే చేంజ్ చేస్తారో రెగ్యులర్ సర్వీసెస్ లో, లైక్ యువర్ ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్,
బ్రేక్ ప్యాడ్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ Yes. ఉంటారు depending upon your riding style and how many kilometers you are ridden. True. So for just these if you have to do, I think it will be around 15 to 20,000 లో అయిపోతుంది. And this is yearly service more or less that you will be doing. Brake pads అనేవి కొన్నిసార్లు 2 years వస్తాయి. సో 15 to 20,000 అనేది మీరు తోలినా తోలకపోయినా ఎలాగో సర్వీస్ చేయించాలి కాబట్టి ఇదైతే అవుతుంది డెఫినెట్లీ ఎవ్రీ సంవత్సరం. దీనిపైన మీరు తోలే దాన్ని బట్టి ఎవ్రీ కిలోమీటర్ కి ఇన్ని రూపీస్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఇన్ని పార్ట్స్ వేరెంటర్ అవుతాయి అని లెక్కేసుకుంటే అందులో మేజర్ కాస్ట్ వచ్చి బ్రేక్ ప్యాడ్స్ ఒకటి వస్తాయి. దెన్ యూ విల్ హ్యావ్ యువర్ టైర్స్ విచ్ ఇస్ ద మేజర్ కాస్ట్. As you know, as a fellow superbike owner, you know what is the cost that it runs into. But the good thing about this is, even though it still runs on the same 180 section tires, etc., power relatively koncham takku kabatti 120 bhp odd. Yeah. The tires, the same tires last a little bit longer on it. So meeku super sports 1000cc med 6000 kilometers vachevi lo 8000 9000 kilometers vastayi. Nice. So if I look at it that way, among all of the parts that I would have changed, I would have spent about 4 to 5 lakhs in these years that it would have been. Ante madhyamadhyalo konni major expenses vachayi. Like so 35,000 kilometers tiriganu ante అందులో మీకు మినిమం 3 sets of tires ఎలాగో అయిపోయింటాయి కదా obviously. అదే మీకు ఇంచుమించు 1,30,000 50,000 per set పట్టుకున్నా కూడా ఇంచుమించు అలా వస్తుంది. సో అలా లెక్కేసుకుంటే ఇవన్నీ అప్పటికప్పుడు ఖర్చు పెట్టేసిన తర్వాత మర్చిపోవాల్సినవి తప్పితే 5 సంవత్సరాల మీద ఇంత అయింది అంత అయింది అని లెక్కలేసుకుంటే కష్టం అవుతుంది. హోల్ పెద్ద అమౌంట్ లాగా కనిపిస్తుంది. పెద్ద అమౌంట్ లాగా కనిపిస్తుంది. ట్రూ. ఏమైనా మేజర్ ఇష్యూస్ వచ్చాయా బండిలో మీరు తీసుకున్న తర్వాత? వచ్చినాయి డెఫినెట్లీ. ఐ థింక్ దిస్ ఇస్ అ రెగ్యులర్ థింగ్ వేర్ temperatures as well as our riding conditions, the amount of dust that we have and everything, వీటి వల్ల the components, some of these components are not fit for Indian riding conditions. ఇందులో especially street triples as well as some of the Daytonas have a standard issue with your electrical cables ఏవైతే వస్తాయో వాటితో కొంచెం ఎస్పెషలీ రెయిన్స్ లో తోలినప్పుడు బికాస్ ఇట్ ఆల్రెడీ రన్స్ వెరీ హాట్, ఆ సడన్ కూలింగ్ వల్ల వీటి వల్ల వైర్స్ క్రాక్ అవుతాయి, వైరింగ్ హార్నెస్ ఇష్యూస్ అవేవి ఉండేవి. సో ఐ హ్యాడ్ టు గెట్ అ బ్రాండ్ న్యూ వైరింగ్ హార్నెస్ బికాస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ స్టార్టెడ్ హ్యావింగ్ దోస్ ఇష్యూస్. ఇట్ వుడ్ ఐదర్ అబ్రప్ట్లీ షట్ డౌన్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్స్ విల్ నాట్ వర్క్, హార్న్ పని చేయకపోవటం. ఇట్ వాజ్ నెవర్ దట్ ది ఎంటైర్ బైక్ వాజ్ కంప్లీట్లీ డెడ్, బట్ యూ కెన్ స్టిల్ ఫీల్ ఇట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఏదో ఒక నిగిల్స్ వచ్చాయి. So I think that is one of those parts I definitely had to change. The others were true. I just wanted to change. Okay. అది మేజర్ గా మీకు ఎక్స్పెన్స్ పడిందా లేకపోతే? లేదు, యాక్చువల్లీ కాస్ట్ చాలా తక్కువే దానికి. మొత్తం నేను ఈబేలో టోటల్ అయిన బైక్ వేరేది దేని నుంచి అయితే వైరింగ్ హార్నెస్ తీసినవి, ఎందుకంటే కొత్తవి ఆర్డర్ ఇచ్చిన ఇప్పుడు దొరకట్లేదు. సో ది ఈజియెస్ట్ వే దట్ ఐ ఫౌండ్ ఇట్ ఈస్ ఈబేలో టోటల్ అయిపోయిన బైక్స్ యుఎస్ లో యూకేలో ఇవి ఉంటాయి కదా, సో వాళ్ళు వాటిని పార్ట్స్ రీక్లెయిమ్ చేస్తారు. దెన్ దే సెల్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ అండ్ దట్ బేర్లీ రన్ 5,000 miles 6,000 miles ఇలా నడిచినవి ఉంటాయి. అందులో నుంచి ఒక టోటల్ అయిపోయిన బైక్ లో నుంచి వైరింగ్ హార్నెస్ కొనుక్కొని దట్స్ వాట్ ఐ పుట్ ఆన్ టు. బెస్ట్. మీరు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా ఆర్ తీసుకోలేదు, 675R తీసుకోలేదు దొరుకుంటే అని? లేదు, 675R ఎప్పుడు 675R 675 అనేది నాకు ఎప్పుడు రెండిట్లో అంత తేడా అనిపించలేదు. దట్ ఐ నీడెడ్ ది అడిషనల్ కాంపోనెంట్స్ ఫర్ ఇట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. బట్ రిగ్రెట్ అని అడిగారు కాబట్టి, బట్ ఐ నో దిస్ ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ whoever friends I had and who had a Daytona 675 అమ్మేసిన వాళ్ళు అయితే డెఫినెట్లీ రిగ్రెట్ అయ్యారు. అలాంటి వాళ్ళు అయితే నాకు చాలా మంది తెలుసు. ఆర్ అమ్మేసినందుకు? ఏ డేటోనా అమ్మేసిన. బ్యూటిఫుల్ మిషన్. అలా ఎలా అమ్మేస్తారు అసలు? అదే బాధపడుతున్నారు వాళ్ళు కూడా, అలా ఇలా అమ్మేశాను నేను. సో నో రిగ్రెట్స్ అబౌట్ 675, బట్ మీ దగ్గర ఇంకా బైక్స్ ఏమైనా ఉన్నాయా? ఐ హావ్ అ CBR 250 2011. ఇంకా ఉందా? ఇంకా ఉంది. 2,50,000 kilometers తిరిగింది అది. 250కి 250 అనే న్యాయం చేస్తున్నట్టున్నారు కదా మీరు అక్కడే, అందుకనే అంతవరకు. అది అయితే ఇండియా మొత్తం తిరిగింది మోర్ ఆర్ లెస్. సో యా, నైస్. అండ్ దట్ ఈస్ అ 2011 ఫస్ట్ బ్యాచ్ మోడల్. ఓకే. ABS బైక్ ఫస్ట్ ఇండియా. రైట్. yes, హోండా బ్యాడ్జ్. సో అప్పుడు తీసుకున్న ఫస్ట్ బైక్, దట్ వాజ్ మై ఇంట్రడక్షన్ టు బైకింగ్. అప్పుడు మొదలుపెట్టింది 2011లో.
Then this I acquired the Daytona 675 got in 2018, ఓకే, and very recently in 2024 I also got a Panigale V4. అది ఎందుకు తీసుకున్నారు? సో ఇనిషియల్ ప్లాన్ ఏంటంటే, సరే 675 ఆల్రెడీ ఏజ్ తెలుస్తుంది, ఇందాక చెప్పాను కదా మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొన్ని Right, పార్ట్స్ right. తెప్పించాలి, 2 months 3 months సర్వీస్ Okay. సెంటర్ లో ఉండాలి. సరే అప్గ్రేడ్ కి టైం అయింది, ఇప్పుడు నౌ యూ హ్యావ్ బెటర్ సూపర్ స్పోర్ట్స్, మోర్ రిలయబుల్ సూపర్ స్పోర్ట్స్ దొరుకుతున్నాయి, ఆర్ మేబీ ఈవెన్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ యూ టు గో టు 1000cc జంప్ అవ్వాలి అని the plan was there to Okay. get another motorcycle anyway. So if I was going to get another super sport or a a thoroughbred, figured it's time for me to get rid of the Daytona and then upgrade like most Upgrade. people do, right? Hmm. అలాగే అప్గ్రేడ్ కి ప్లాన్ చేసి ముందు డుకాటి అయితే తీసుకున్నాను. తర్వాత ఎప్పుడైతే మధ్యలో యూ కాంట్ టేక్ ద డుకాటి అవుట్ ఆన్ ఎవ్రీ సింగిల్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హీట్, అండ్ ఇందాక నేను చెప్పిన పర్ కిలోమీటర్ కాస్ట్ ఏదైతే ఉందో దట్ బికమ్స్ అట్లీస్ట్ 2x 3x ఆఫ్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ యూ టు రన్ అ Daytona or any of these bikes. సో ఎప్పుడైతే ఆ డుకాటి తీసుకెళ్ళామో, ఇది తీసుకెళ్ళిన ప్రతిసారి ఐ కమ్ బ్యాక్ విత్ ద సేమ్ ఫీలింగ్ దట్ Ducatiనే, but there is nothing that can replace what this does for me, because I can still take it out on a daily basis, get 80-90% of the fun that I get out of, let's say, a liter class, without the fear of God that a liter class instills in me, that you can still have the fun. The components are top class, you'd still get the same feel for it. But saying all of that and putting all of that aside, right, the triple engine character as well as the sound that it Yes. makes, especially when you take off and you're going through the gears, right, that's a visceral feeling that very few bikes can replace for you. కరెక్ట్. 35,000 kilometers ownership లో one thing you love the most and one thing you hate the most about the bike? One thing that I love about the bike అంటే చూస్ చేసుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే there are lot of things that I like about it, especially in terms of its handling dynamics. But Okay. if I had to ఒకటి చూస్ చేసుకోమంటే I think it's the character that it brings in it. Okay. Especially a triple cylinder engine ఏదైతే ఉందో, Yes. the way that it revs, there are very few motorcycles that rev all the way till 14,500 rpm. Yeah. And the way that it makes that power, as well as how it sounds doing while it is doing all of that, and it being the whole lightweight package, right? I would say that it's just everything comes together within that particular package, and it's a character that is there for that particular bike. That I think that's what I love the most about Okay. that particular motorcycle. Thing that I don't like, probably I think it's the aging parts. ఇప్పుడు decade తర్వాత నువ్వు ఎప్పుడైతే you look back on it, creature comforts అంటారు చూడండి, అవునవును. traction control, riding modes. Ah. So the bike, when you have these modern bikes that are there, each bike is a combination of multiple bikes that are there. నాకు ఎప్పుడైతే if I don't have all of my riding potential or I'm not ready for the full power of it, I can keep these modern bikes in, let's say, a rain mode or in a street mode, True. reduce their power, and then eventually get used to them. But Kada? with the Daytona, You have to the live only with it. tool that you get or the only assist that you get is ABS. Other than that, మిగిలిందంతా it is all you. It is all the rider that needs to take care of it. So either you're ready for it or you're not ready for it. You're not going to get on it and then learn. It's not one of those machines. ఇప్పుడు అనిపిస్తుంది. Yeah. So I think looking back, or at least compared to some of the modern machines that are there, the electronic aids, especially let's say a traction control, is Okay. one of the things that I would probably miss about it. Especially this one does have a tendency of the rear sliding, and it Oh. has the tendency of Okay. the rear moving out. ఓకే. సో ఒకవేళ మీరు ఈ బైక్ తీసుకోకపోయి ఉంటే దీని రిప్లేస్మెంట్ కింద ఏ బైక్ చూస్ చేసుకుంటారు? సో ఇవాల్టి రోజున మనం మార్కెట్లోకి వెళ్ళి చూసినా సరే దీనికి రీప్లేస్మెంట్ ఉందా అంటే పేరులో ఉంది. డేటోనా 660 వెళ్ళి కొనుక్కోవచ్చు మనం కావాలనుకుంటే. బట్ ఈస్ ఇట్ ఫండమెంటల్లీ ద సేమ్ మెషిన్? నాట్ రియలీ. I don't think so. I don't think these both are the exact, the having that same moniker or the same name, I think is probably a disrespect to this particular, the OG 675, and a lot of enthusiasts also feel the same about it for the very same reason. ట్రూ. మీరేం తీసుకుంటారు మరి ఒకవేళ ఇది కాదు అనుకుంటే? నథింగ్.
I think, at least personally, after owning it for all of these years, I think it is irreplaceable, which is why even today there are actual people that want them or look up to it in terms of wanting them, right? I think the cult feature of it only is there is because of its unique character that Triumph was able to bring with that particular motorcycle. Yeah, this is what the owner has to say about the Daytona 675, and we'll take it for a spin now, and let's see na review, na feedback into nenu kuda cheptanu. Let's go. So yeah, taking the Daytona 675 for a spin. So it is the OG bike, man. అసలు సాగర్ షెల్డేకర్ వీడియో చూసినప్పటి నుంచి, పవర్ డ్రిఫ్ట్ వీడియో చూసినప్పటి నుంచి, దట్ లిటరలీ గివ్స్ మీ గూస్ బంప్స్. ఫైనలీ వీఆర్ రైడింగ్ దట్ బైక్. ఇట్స్ అ వెరీ నింబుల్ బైక్. కాళ్ళు ఈజీగా కింద కాంతున్నాయి, అండ్ నేను ఇంకా నుంచుని ఉన్నాను కూడా. లెట్స్ ఫైర్ దిస్ బీస్ట్ అప్. What a symphony, man. What a symphony. It has the Aero exhaust and that sweet inline triple. Okay, let's take it for a spin. This is bonkers, man. "10 years old bike aina sare, this is performing like crazy." Wow! A sound enti, bro. Brakes are amazing, man. వీడేంటి ఇటు వస్తున్నాడు? Let's do the hard braking. What the fuck? ఇంత క్రేజీగా ఉన్నాయి బ్రేక్స్ అసలు. ఎన్ని రోజులు అసలు ఇలాంటి బైక్స్ ఎందుకు నడపలేదని అనిపిస్తుంది. Performance is absolutely crazy. 10 years old bike, man. ఇది ఇలా వెళ్తుందంటే just imagine. Crazy. I am having a great time, man. Super brakes, man. Super brakes. Crazy. Surprisingly, this is very much comfortable. Turning radius, as expected, a little bit less. But yeah, let's pull this. ఇప్పుడు తెలుస్తుంది అసలు ఆ రెడ్ లైన్ 14,500 ఎందుకుందో. And this is definitely a comfortable motorcycle, man. Comfort wise, performance wise, braking wise, everything. అసలు ఇంత బాగా మెయింటైన్ చేశారంటే ఇట్స్ సర్ప్రైజింగ్, మ్యాన్.
కావాలని అక్కడ రఫ్ ప్యాచ్ ఉన్నా కూడా నేను చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళా. సస్పెన్షన్ దాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేసిందంటే ఇట్ ఈస్ రియలీ స్మూత్. 675R ఉండుంటే ఇట్ మైట్ హ్యావ్ బీన్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్, బట్ దిస్ ఈస్ టోటలీ ఎ బీస్ట్ ఆఫ్ ఎ మెషిన్ మ్యాన్. What a freaking crazy machine, man. I love this, yaar. I love this. Yeah. So, amazing machine. Zero complaints at all. ఇలాంటి బైక్ నాకు దొరికితే నేను కూడా డెఫినెట్గా తీసుకుంటా. All right, this is the end of the video. If you guys like these kind of videos, let me know in the comments below. I'll do more of such kind of videos. I'll see you in the next one. Ride safe.